ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన అధికారులు ఎవరైతే ఇంకా రీఅపాయింట్మెంట్ లేదా ఎక్స్టెన్షన్ పేరుతో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు పదవుల్లో. అయితే ఈ వివరాలను సేకరించే క్రమంలో ఒక్క రోజులోనే 100 మందికి పైగా అధికారులు ఉన్నట్లుగా ప్రభుత్వానికి లెక్కలు అందాయి. అయితే ఇంకా ఈరోజు గురువారం రోజు ఇంకా మరికొన్ని కూడా చేరే అవకాశం కూడా ఉంది. అయితే ఇదే తరహాలో కొనసాగుతూ పోతే కొత్త వారికి ఎలా అవకాశాలు వస్తాయి, అలాగే వారు అక్కడ పనిచేస్తున్నది కేవలం ప్రభుత్వం మీద లేదా ప్రజల మీద ప్రేమతోనా, లేక ప్రభుత్వం ఇచ్చే జీత భత్యాల కోసం పనిచేస్తున్నారా? ఇలా అయితే మరి ఇంకా నిరుద్యోగ కొత్త వారికి ఎలా అవకాశాలు దక్కుతాయి? సో ఇటువంటి ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతాయి. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న వారిని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగించబోతుందా లేదా వారిని తొలగిస్తుందా అనే అంశాలు చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె వెంకటనారాయణ గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 9-10 సంవత్సరాల నుంచి కూడా వారు ఇంకా కొనసాగుతున్నారు. సో ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అలాగే ఇట్లా ఉన్నారు అనేది ఇంకా ఎంతమంది ఉండొచ్చు అని ఒక ప్రశ్న. చూడండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నియమించబడినటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు? నియమించబడినటువంటి అధికారులు ఎవరు నియమించారు? మొదట గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆయన కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులే నియమించబడ్డారు. కానీ దాన్ని అక్కడ ప్రశ్నించారు. అంటే ఒక అధికారిగా నియమించబడుతున్నటువంటి వ్యక్తికి ఏ లక్షణాలు ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, వారు గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పదవినైనా కానీ అలంకరించారా లేదా అనేది ముఖ్యమైనది. గతంలో ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకించింది. అదేవిధంగా మీరు అన్నట్టుగా వాస్తవానికి రిటైర్డ్ ఐఏఎస్లని, ఐపీఎస్లని, ఐఆర్ఎస్లని, ఐఎఫ్ఎస్లని వీళ్ళని నియమించవలసిన అవసరం ఉంది. వీళ్ళని నియమించకుండా రచయితలని, కవులని, ఆ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులని, ఆ పార్టీకి వెనుదనుగా ఉన్నటువంటి వ్యక్తులని ఈ పోస్టులలో నియమించారు. అది ఎంతవరకు వాస్తవం, సబబది? గత ప్రభుత్వము చేసినటువంటి తప్పులనంతా కూడా వీళ్ళు వెతికి తీస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెతికి తీస్తున్నది. వెతికి తీయడంలో తప్పేం లేదు కదా. ఈరోజు స్టేట్మెంట్లో 100 మంది వరకు లెక్క వచ్చింది. ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో కొనసాగుతున్నటువంటి నియమించబడినటువంటి అధికారులు ఎవరైతున్నారో ఇంకా లెక్క రావాల్సి ఉంది. అంటే ఎవరి స్వలాభం కోసం ప్రభుత్వంలో నియమించబడ్డారు వీళ్ళు, ఎవరు యొక్క ఆశయ సాధన కోసం నియమించబడ్డారు, ప్రజలకి వీళ్ళు ఏం చేశారు, అసలు వీళ్ళు నియమించబడినటువంటి అధికారులు ఎవరైనా మీరు చూడండి. గత ప్రభుత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఉన్నటువంటి ఓఎస్డి గారుగా ఉన్నటువంటి దేశపతి శ్రీనివాస్ గారు, ఆయన ఒక రచయిత, ఒక కవి, ఒక గాయకుడు, దాంతోపాటు కేసీఆర్ గారికి అతి సన్నిహితుడు. మరి అతి సన్నిహితుని తీసుకొచ్చి ఓఎస్డిగా నియమించారు. ఇది ఎంతవరకు సబబు? దాంతోపాటు అంటే ఆయన 2014 నుంచి వెళ్ళి 2022 వరకు కూడా ఓఎస్డిగా ఉన్నారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆ ఓఎస్డి పదవిని మరో కవి గారికి కేటాయించారు, ఆయా చిత్తం శ్రీధర్ గారు. ఆయన కవి, రచయిత. అంటే ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రభుత్వంలో నియమించబడతారు. అంటే అధికారిగా కాకుండా అనధికారికంగా వచ్చేటువంటి వ్యక్తులే వీళ్ళు. ఎవరి స్వార్థం కోసం వస్తున్నారు వీళ్ళు.
పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇది ఓఎస్డీగా నియమించినటువంటి వ్యక్తి క్యాబినెట్ ర్యాంక్. అది ఓకే. ఒక ముఖ్యమంత్రికి ఓఎస్డీ ఉన్నారంటే క్యాబినెట్ ర్యాంక్. అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు రిటైర్డ్ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్లు కానీ వీళ్ళు ఉండవలసింది అక్కడ. వీళ్ళు లేకుండా రచయితలని, కవులని, పార్టీలో పనులు చేసినటువంటి వ్యక్తులని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులను నియమిస్తే అది ఎంతవరకు సబబండి? ఇది తప్పు కదా. ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులని ఈ ప్రభుత్వం చేయకూడదు. ఇలా ఇంతవరకు జరిగినటువంటి కూడా వీళ్ళు వెతికి తీస్తున్నారు. ఇది వాస్తవమే కదా, చెప్పొచ్చుగా. అర్హులకి అధికారం ఇవ్వడం అయింది అక్కడ. వాస్తవానికి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా వీళ్ళు ప్రజలకి తెట్టతల్లం చేసి చూపిస్తున్నారు. తప్పేం లేదు కదండి ఇక్కడ. సరిదిద్దుకోవాల్సిందే కదా. అయితే ఇప్పుడు ఆయా శాఖల్లో ఎవరైతే ఎంతమంది ఉన్నారు రిటైర్డ్ అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవంటారు. చూడండి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన శాఖ జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిలో ఖచ్చితంగా వారి దగ్గర ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. ఓకే. అంటే ఈ ఓఎస్డీస్ కానీ, మంత్రులకు కానీ, పిఎల్గా, పిఆర్ఓస్గా, పర్సనల్ సెక్రటరీస్గా కొనసాగించడానికి జిఏడి నుంచి అనుమతి లెటర్ వస్తుంది. ఓకే. అంటే అది ఎవరు ఇవ్వాలి? సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి కదా. పశువర్ధక శాఖ మంత్రి అంటే పశువులకు సంబంధించిన పశువర్ధక శాఖ మంత్రికి పిఏ కానీ, పిఆర్ఓ కానీ, పిఎస్ కానీ, ఓఎస్డీ కానీ ఎవరు నియమించాలి? ప్రోటోకాల్ చూసేది కూడా ఎవరు? జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచే స్టాంపింగ్ అయ్యి సిగ్నేచర్ అయ్యి వస్తుంది ఆ ఉన్నత అధికారి నుంచి. అంటే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తే గ్రీన్ పెన్తో సిగ్నేచర్ పెట్టి పంపిస్తారు. మామూలు విషయం కాదు కదా. అంటే ఆర్డినరీ పర్సన్స్ తీసుకొచ్చి పెట్టడానికి లేదు కదా. అని ఇప్పుడు అంతా కూడా మొన్నటి దాకా చూసినట్టయితే ఆర్డినరీ పర్సన్స్ని కేటాయించారు. ఇది ఆర్డినరీ పర్సన్స్ని కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది? ఏం తెలియని వ్యక్తులను తీసుకొచ్చి రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టుల్లో కూర్చుండబెడితే అది ఇంకా దాన్ని ఏమంటారండి? మీరే చెప్పాలి, వాస్తవం చెప్పాలి. అది చెప్పడానికి కూడా మాకు కూడా సిగ్గవుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, తప్పులు ఇవే కదనండి. ఇప్పుడు వాస్తవిక దృక్పథంతో ప్రజల్లో పెట్టి ముందు పెట్టి చూపిస్తున్నాం ఇక్కడ. ఇటువంటి తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయొద్దు కదా. అయితే ఇప్పుడు ఒక శాఖలోనే కాదు, అలా చాలా శాఖల్లో 100 మంది పైగా ఉంటున్నారు. అయితే రిటైర్ అయిన వాళ్ళనే ఇంకా ఇట్లా కంటిన్యూ చేయడం, అది కూడా వారిలో అవినీతి పాలు ఉందని తెలిసి కూడా వారినే కంటిన్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? చూడండి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి కార్యకలాపాల్లో అంటే కొంతవరకు వీళ్ళ యొక్క పాత్ర కూడా నామినేటెడ్ పోస్టులు అనుభవిస్తున్నటువంటి ఓఎస్డీలుగా, పిఎస్లు, పిఐఎల్గా, పిఆర్ఓస్గా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీరు చూసినారు. బండారు తిరుపతి కేటీఆర్ సంబంధించిన పర్సనల్ సెక్రటరీ ఆయన కూడా ఈ టీఎస్పీఎస్సీ స్కామ్లో ఉన్నారని రావడం జరిగింది. అంటే పిఏలు, పిఎస్లు, పిఆర్ఓలు, ఓఎస్డీలు కూడా ఈ స్కామ్లలో ఉన్నారని వాస్తవం తేటతెల్లమైంది. అటువంటిప్పుడు ఇటువంటి వాళ్ళని వ్యక్తులని ఎందుకు నియమించాలి? వాస్తవమే కదా. ఇటువంటి వ్యక్తులను నియమించకూడదు. అక్కడ నియమించకుండా చూడవలసిన బాధ్యత జిఏడి అధికారులకు ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు నామినేటెడ్ పోస్టులో నాకు ఉన్నటువంటి వ్యక్తి, ఇతను నాకు చాలా కావాల్సిన వ్యక్తి, నా బంధువు లేకుంటే నా ఫ్రెండు అని చెప్పి ఇటువంటి వ్యక్తులను వేసుకుని రాజ్యాంగబద్ధమైన పోస్టులో నియమిస్తే అన్యాయం జరగకుంటే ఇంకేం జరుగుతుందండి? వాస్తవిక దృక్పథం చూస్తే ప్రజాధనం అంతా కూడా అన్యాయం అవుతుంది కదండి. ప్రజలకు చెందాల్సిన డబ్బు అంతా వృధా అవుతుంది కదా. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే బీఆర్ఎస్ పార్టీ అధికారులు అంటే వారి మద్దతుదారులని ఇంకా కొనసాగిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వంలో కొనసాగినటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి ఏ అధికారి అయినా కానీ వెంటనే వైద్యులు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లెక్కలు తెప్పించుకుంటున్నారు. ఈ లెక్కలు పూర్తిగా రాలేవు. పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఆయా శాఖలు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి అధికారులంతా కూడా లెక్క వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళనే కొనసాగించాలంటే కనుక ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదండి, సేమ్ ఒకటే. అంటే ఒకవేళ పోతున్న 2 జోడెడ్లు అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అయితే ఈ విధంగా జరుగుతూ పోతే ప్రజల్లో ఎలాంటి భావన కలుగుతుంది? ఇప్పుడున్న దీని అంటే ప్రజలే పక్కన పెట్టారు బీఆర్ఎస్ని, అవినీతి సంగతి కూడా అర్థమైంది.
బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోకపోతే పరిణామాలు ఎట్లా ఉంటాయి? చూడండి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందనే దానికోసమనే ఇప్పుడు ఈ లెక్కలు తెప్పించుకోవడం జరుగుతుంది. ఓకే. కానీ గతంలో ఉన్నటువంటి అధికారులనే వాళ్ళని నియమించి వాళ్ళని కొనసాగించాలంటే ఇది ఎవరు కూడా ఊరుకునే సమస్య లేదు, వ్యతిరేకిస్తారు. ఓకే. దాంతోపాటు ఒక ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి అడ్వైజర్ ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే కేవీ రమణాచారి గారు రిటైర్డ్ ఐఏఎస్, ఆయన నియమించారు, కొంతవరకు ఆయన చేశారు. ఇప్పుడు ఆయన కూడా మొన్న రిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా సముద్రాల వేణుగోపాల్చారి గారు ఉన్నారు, ఆయన మాజీ కేంద్ర మంత్రి గారు చేసినారు. దాంతోపాటు మాజీ పార్లమెంటు సభ్యుడు కూడా, ఆయన కూడా అడ్వైజర్గా ఉండడం జరిగింది. మందా జగన్నాథం గారు మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఆయన కూడా గత ప్రభుత్వంలో అడ్వైజర్గా కొనసాగించడం జరిగింది. ఒక అడ్వైజర్కి ఎస్కాట్లు కానీ గన్మ్యాన్లు కానీ అవసరమా? ఈ ఎస్కాట్లు గన్మ్యాన్లు ఎందుకండి? 2 ఏసీ కార్లు, ఇద్దరు డ్రైవర్లు, ఎస్కాట్లు, నలుగురు గన్మ్యాన్లు, ఇది ఎందుకనేది? ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్టే కదా. వాస్తవమే కదండి. ఈ అడ్వైజర్స్ అనే వ్యక్తులు సింపుల్గా ఉండాలి, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలపైన అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు లగ్జరీ జీవితాలు అనుభవించడానికి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు కదండి. మరి ఇది ఎంతవరకు సబబు? ఇది ప్రజా సొమ్ముని ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, మంత్రులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లగ్జరీ జీవితాలు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఉపయోగిస్తున్నారు. అతను అడ్వైజర్ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ తీసుకుని వెళ్తుంది కారు డ్రైవరు. వీళ్ళకి మళ్ళీ క్యాబినెట్ ర్యాంకులో ఉండే మంత్రుల యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుంది వీళ్ళకి కూడా. ఇది ఎంతవరకు న్యాయం? ఇది గతంలో ప్రశ్నించేటోడు లేక, అంటే ప్రశ్నించారు కాబట్టే ప్రభుత్వం కుప్పగూలింది గత ప్రభుత్వం. వీళ్ళు కూడా అదే తోవలో పోతా అంటే, అదే విధానాన్ని అనుసరిస్తా అంటే ఖచ్చితంగా వీళ్ళకు కూడా బుద్ధి చెప్తారు ప్రజలు. కరెక్ట్. అయితే ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే పిఏలు కానీ, అంటే మంత్రుల దగ్గర పనిచేసే పిఏలు, పిఎస్లు, అలాగే ఓఎస్డీలు, వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు? చూడండి, ఎక్కడైనా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా కానీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ ఉన్నత అధికారి ద్వారానే నియమించబడతారు. దీనిని పక్కన పెట్టి మాకు సంబంధించిన వ్యక్తి ఈయన పిఏగా ఉంటాడు, ఈయన పిఆర్ఓగా ఉంటాడు, ఈయన పిఎస్గా ఉంటాడు, ఈయన ఓఎస్టీగా ఉంటాడు అని చెప్పి వీళ్ళే నియమించుకున్నారు. అది ఎట్లా అవుతుందండి? అది అధికార దుర్వినియోగం చేసినట్టే కదా. అందులో భాగంగా వీళ్ళంతా వివిధ స్కాములలో ఉన్నటువంటి వ్యక్తులే. వాస్తవమా కాదా? గతంలో ఇప్పుడు ఈడీ రైడ్లు, దాంతోపాటు ఐటీ రైడ్లు జరిగినప్పుడు పిఏలు, పిఎస్లు, పిఆర్ఓలు, ఓఎస్డీల ఇళ్లలో కూడా సోదాలు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. జరగలేవా? జరిగినాయి కదా. తెటతలమైంది కదండి. అంటే ఎవరి స్వలాభం కోసము ఈ నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్నారు, అది గుర్తించాలి. అది ప్రజలు గుర్తిస్తున్నారు. వీళ్ళ స్వార్థం కోసమే వచ్చారు, వీళ్ళ యొక్క అనువాయువులు, వీళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళ సపోర్టర్స్ మాత్రమే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు, తెలుసుకున్నారు. వీళ్ళు కూడా ఆ విధంగా ధోరణి ఉండకూడదు కదా. దీనిపైన వెంటనే మొత్తం పూర్తి స్థాయి నివేదికలన్నీ కూడా రెడీ చేసుకొని ఎంతవరకు అయితే ఉన్నారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులు అడ్వైజర్స్గా కొనసాగుతున్నారు. ఈ అడ్వైజర్స్ అంతా కొనసాగించే వ్యక్తులంతా కూడా బర్తరఫ్ చేసి ఒక జీవో జారీ చేయాలి. కొత్తగా నూతనంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లని నియమించుకుంటే కనుక పాలనా పరంగా ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలి, మేలు చేస్తే ఏ విధంగా ప్రజలు మెప్పొందుతారు. వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు కానీ ఇటువంటి భావజాలం ఉండాలి. గత ప్రభుత్వం చేసింది అదేవిధంగా మేము కూడా మాకు సంబంధించిన పార్టీ కార్యకర్తలని మేమే నియమించుకుంటాము అడ్వైజర్స్గా అంటే ఇక అది బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది తప్పించి ఇంకా వేరేది ఏదీ లేదు. ఇది గుర్తించవలసింది ప్రజలు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో, అధికారిక కార్యాలయంలో అధికారులుగా ఎవరు ఉంటారు, ఎవరు నియమిస్తారు? వాళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ, మంత్రుల కార్యాలయంలో కానీ, పిఏలు కానీ, పిఎస్లు కానీ, పిఆర్ఓలు కానీ, ఓఎస్డీలు కానీ, సలహాదారులు కూడా కానీ వీళ్ళందరినీ కూడా నియమించాల్సింది జిఏడి
అనేది ఉంది, ఒక భాగం ఉంది జిఏడి. ఆ భాగంలో ఉన్నటువంటి ఉన్నత అధికారి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే నియమిస్తారు. ఓకే. అంటే కేటగిరీ వైజ్గా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా రిటైర్డ్ అయినటువంటి ఉన్నత స్థాయి అధికారులు అయి ఉంటే గనక, దాంతోపాటు వారి యొక్క గతంలో పనిచేసి అడ్వైజర్గా కూడా కొనసాగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళని జిఏడి డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాంప్ సిగ్నేచర్ వేసి, సార్ ఇది మీరు ఈ మంత్రి గారికి అడ్వైజర్గా ఉండాలి, ఈ మంత్రి గారికి పిఏగా ఉండాలి, ఈ మంత్రి గారికి పిఆర్ఓ ఉండాలి, పిఎస్గా ఉండాలి అనేది వాళ్ళు అక్కడ నుంచి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వీళ్ళు అక్కడ కొనసాగుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళే పిఎస్లు, పిఆర్ఓలు, పిఏలు, ఓఎస్డీలు, సలహాదారులు వీళ్ళే పెట్టుకుంటారు, వీళ్ళే నియమించుకుంటారు. వీళ్ళే నెలకు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి అన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. అంటే ఒక మినిస్టర్కి వర్తించేదన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. అంటే ఇదెక్కడే న్యాయం అండి, నాకు అర్థం కాదు. ఒక పిఏ కానీ, ఒక పిఎస్ కానీ, ఒక పిఆర్ఓ కానీ, ఓఎస్డీ కానీ వీళ్ళకు ఉండాల్సిన ఏంటి? ఫస్ట్ వీళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా ఏముంటుంది, వీళ్ళు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు కొనసాగించాలి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కొనసాగించాలంటే వీళ్ళకు అర్హత ఉంటుంది. అర్హత ఇంతవరకు ఎవరు నియమిస్తారు? నియమించే వ్యక్తులు జిఏడి వాళ్ళు కదా. అర్హత లేని వ్యక్తులంతా కూడా రాజ్యాంగ పదవిలో కూర్చుండబెట్టి ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టే, అపహాస్యం చేసినట్టే కదా ఇది. దీన్ని ఈ విధంగా గత ప్రభుత్వం కొనసాగించింది. కనీసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీలైనా కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇటువంటి ఘటనలు ఎక్కడ జరగకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని ఒక ప్రభుత్వ పథకాల పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులనే కొనసాగిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుంటే మీ ద్వారా నేను ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నానండి. ఓకే. అయితే ఇప్పుడు ఆ పోస్టుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటారు. అప్పుడు అందులో నేర చరిత్ర కానీ, లేకపోతే వాళ్ళు అంతకుముందు చేసిన దగ్గర ఎప్పుడైనా సస్పెండ్ అవ్వడం కానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగితే అవి కూడా దీనిలో, అంటే వాళ్ళు దాన్ని కూడా ఒక క్రైటీరియాగా తీసుకుంటారా? చూడండి, అధికారిగా ఒక పాత్ర పోషించేటువంటి వ్యక్తి లక్షణాలు, అతను కూడా ఏ క్రిమినల్ కేసెస్లో ఫైల్ కానికే లేదు, అతని పైన ఫైల్ కానికే లేవు. గత ప్రభుత్వంలో చేసినట్టయితే కనుక ఉద్యోగం రీత్యా ఉన్నత అధికారిగా కూడా ఉండి చేసినట్టయితే ఒక్క మెమో కూడా తీసుకోవడానికి లేదు. పారదర్శకంగా ప్రభుత్వ పాలనకి ఆయన అందించాల్సినటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తే కనుక చాలా మంచిది. లేదు, ఎన్నో కేసులలో ఉన్నటువంటి నిందారోపణలు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి రాజ్యాంగమైన పదవిలో కూర్చుండబెడితే అది దుర్వినియోగం చేసినట్టే కదండి. అది ఆ విధంగా చేయకూడదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ జరిగింది అదే కదా, గత ప్రభుత్వం చేసిందంతా కూడా అదే. నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించింది గత ప్రభుత్వం. మాకేం తెలియదు, మేమంతా ఆ ప్రభుత్వ పాలన అంతా గాడిలో పెట్టి నడుపుతున్నాము, ప్రజలకు సేవను అందిస్తున్నాం అని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి కదా, ఒక్కొక్కటి బయటపడుతుంది. అసలు అధికారిగా నియమించినటువంటి వ్యక్తి అతను అడ్వైజర్గా కానీ ప్రభుత్వానికి సేవలు అందించాలని చెప్పి క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఉద్యోగంకి వస్తున్నారా లేదా అనేది ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా పోయింది గత ప్రభుత్వం. మళ్ళా ఇదే విధంగా చాలామంది కొనసాగించారు అని అడిగే వాళ్ళు ఎవరండి? అసలు అడిగే వాళ్ళే లేరు కదా. అడిగితే పోలీస్ కేసులు, దాంతోపాటు జైల్లోకి పంపించడము, ప్రశ్నించే వ్యక్తులపైన పీడీ యాక్ట్ కేసులు పెట్టడము, ఇవి చేసినారు గత ప్రభుత్వం. కానీ ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్టులో అనుభవిస్తున్నటువంటి అడ్వైజరు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల్లో కానీ అధికారిక లాంఛనాలతో చేసేటువంటి ఏ ప్రోగ్రాంలలో కూడా అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని అవసరం వారి యొక్క అవసరానికే ఆ పదవిని అలంకరించినటువంటి వ్యక్తులే ఉన్నారు గత ప్రభుత్వంలో. కానీ వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే అనుభవించినారు క్యాబినెట్ ర్యాంక్ పోస్టులు తీసుకొని అడ్వైజర్గా ఉండి. ఎందుకండి ఇంకా ఏం అవసరము? ఇది వాస్తవిక దృక్పథంతో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది అవకతవకల్ని బయట పెట్టకపోతే ఎట్లా ఉంటుంది? ప్రజాధనాన్ని మొత్తం పూర్తిగా దుర్వినియోగం చేసినట్టే కదా. దుర్వినియోగం చేసినారు వాళ్ళు, దుర్వినియోగం చేసినారు కాబట్టి ప్రశ్నిస్తున్నాం. ఓకే. అయితే కొంతమంది అయినా వాళ్ళలో సక్రమంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారా?
లేకపోతే కేవలం జీతభత్యాల ఆశ కోసం చేస్తున్నారా? అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశాలు కల్పించాలి. అంటే 10 సంవత్సరాలు అంటే వారి యాక్చువల్గా వాళ్ళ కాలం ఎంత అనేది మేబీ 5 సంవత్సరాలు అలా ఉంటుండొచ్చు, కానీ ఎక్స్టెండ్ కూడా అయ్యి ఇంకా వాళ్ళే కొనసాగుతున్నారు. కొత్త వారికి అవకాశం రాదు, వీరు సక్రమంగా చేయరు. అటువంటిప్పుడు ఏంటి పరిస్థితి? చూడండి, 2014 నుంచి వెళ్ళి మొన్నటి వరకు కూడా చూసుకున్నట్టే ప్రభుత్వం కొనసాగించింది ఎవరిదండి? ఒక నెల కిందటి వరకు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కొనసాగించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొనసాగించిన తర్వాత 2014 నుంచి వెళ్ళి కూడా 2022 వరకు కూడా ఎవరు చేస్తున్నారండి? వాళ్ళే కదా. ఎవరు? 2014లో నియమించినటువంటి వాళ్ళే ఇప్పటి వరకు ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? మార్చరా? ఇక మార్పులు చేర్పులు చేయరా? అంటే మీకు భజన పరులు, భజన చేసే వాళ్ళని మాత్రమే ఆ అధికారిక పోస్టులలో నియమించినారు. అది వాళ్ళు ఎవరైనా కనీసం వాళ్ళు ప్రభుత్వ పథకాలను కుంటుపడకుండా చూడవలసిన బాధ్యతతోనే ఎక్కడైనా చేసినారా అనండి? లేదు. వాళ్ళ యొక్క స్వార్థం కోసమే ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నియమించినటువంటి వ్యక్తి అడ్వైజర్గా కానీ ఓఎస్డీ కానీ ఏ వ్యక్తి అయినా కానీ అతను స్వార్థ ప్రయోజనాలు లేకుండా ప్రభుత్వ రంగానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ గాలికి వదిలేసేసి మా స్వార్థం, ఒక గుడికి పోతాడు ఒక వ్యక్తి, ఒక యాదగిరిగుట్టను, ఒక కరీంనగర్ వేములవాడను, లేకుంటే ఒక భద్రాచలము పోయినట్టయితే అధికారిక లాంఛనాలతోని వాళ్ళకి పూర్ణకుంభ హారతితోని పలకరించి, అయ్యా మీరు సీఎం గారి ఓఎస్డీ లేదా మినిస్టర్ గారి ఓఎస్డీగా ఉన్నారు, వీళ్ళు మీకు మా రాజ్య మర్యాదలు ఉంటాయని చెప్పి ఆ దేవాలయాల వారు కూడా గతంలో పూర్ణకుంభంతో తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇది ఎక్కడ దుర్వినియోగం చేసినట్టే కదండి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే ఇదంతా ఎక్కడిదండి? ప్రజాధనం, ప్రజల సొమ్ము ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసినట్టే. మీకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయో అవి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. ఓ ప్రభుత్వ పథకాలపైన మీకు అవగాహన చేసి చెప్పండి, ఈ విధంగా పోతే బాగుంటుందని చెప్పి. గత ప్రభుత్వం తప్పులే కదండి ఇవన్నీ. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాస్తవమే కదా ఇది. సో ఇప్పుడు ఏదైతే ఇవాళ ఇంకొన్ని పేర్లు అందే అవకాశం ఉంది, సో వీళ్ళందరినీ తొలగిస్తారంటారా, లేకపోతే కొనసాగించే అవకాశం ఉందా? అంటే ఒకవేళ వేళలో ఎవరైనా నీతి పరులు ఉన్నారు అనుకున్నా కొనసాగించే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోబోతుంది వీటి మీద? చూడండి, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేస్తే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం కుప్పగూలే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఇక్కడ 100% కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే లోపం ఉంటుందో అక్కడ అధికారులు ఉంటారు. లోపాలు లేకుండా చూడవలసిన బాధ్యత అధికారుల పైన, ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. అధికారులు లోపాలు చేయడం, ఆ ప్రజాప్రతినిధుల లోపాలు చేయడం ఏదైతే ఉందో సిగ్గుచేటు. ఇది గత ప్రభుత్వం చేసింది. వీళ్ళు కూడా మళ్ళీ అదే సిగ్గుచేటు, అదే సిగ్గుమాలిన చర్యలు చేపడతారంటే ప్రభుత్వం ఆ ప్రజలు ఊకోరండి, వెంటనే బర్తరఫ్ అవ్వాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం. అట్లా కాకుండా ఒక కాన్స్టిట్యున్సీ ప్రకారంగా రాజ్యాంగమైనటువంటి పద్ధతిలో పోతే ఎక్కడైతే ఉత్తర్వులు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉత్తర్వులు నెక్స్ట్ ఈ 100 మంది లిస్టుతో పాటు ఇంకా కొంతమంది నివేదిక ఇస్తున్నారో వీళ్ళందరినీ కూడా బర్తరఫ్ చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి అధికారులను బర్తరఫ్ చేసి అసలు చెప్పాలంటే మాకు సిగ్గవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులని మళ్ళా మేము పబ్లిక్ చూపించాల్సి వస్తుంది. చెప్పాలంటే ఇటువంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా పారదర్శకంగా ప్రభుత్వం నడవాలి. దాంతోపాటు ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజల యొక్క ట్యాక్సుల రూపంలో కట్టే డబ్బుతోనే వీళ్ళు అధికారాన్ని చెలాయిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ప్రజలకు సేవ దృక్పథంతో ఆ భావనతోని ముందుకెళ్తే బాగుంటుందని నేను మీ ఛానల్ ద్వారా నేను కోరుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ హోదాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 గన్మెన్లు అలాగే కాన్వాయ్ అది కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదంటూ మీరు ఇందాక అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇటువంటి రాజభోగాలు అవసరమా అనుకుంటే ఇప్పుడు ఒకవేళ కొత్తగా నియమించే ఈ ప్రభుత్వం ఎలాంటి అంటే ఎంతవరకు ఇస్తే వారికి కలుగజేసే సదుపాయాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు ఇస్తే సరిపోతుందని మీరు అభిప్రాయపడుతున్నారు ఫైనల్గా? చూడండి, అడ్వైజర్గా కానీ పిఆర్ఓగా కానీ పిఎస్గా కానీ పిఏగా కానీ వీళ్ళని నియమించాల్సింది కూడా జిఐడి డిపార్ట్మెంట్ వారికే ఉంటుంది కాబట్టి
వీళ్ళకి ఎస్కార్ట్ తొలగించాలి ఫస్ట్. ఎటువంటి ఎస్కార్ట్లు ఉండకూడదు, గన్మ్యాన్లు ఉండకూడదు. దాంతోపాటు వాళ్ళ జీతభత్యాల్లో కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉండే మినిస్టర్ హోదాలో ఉండేటువంటి జీతభత్యాలను కూడా తగ్గించాలి. ఓకే. ఇవన్నీ తగ్గించి ఒక సాధారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా జీతం ఇస్తారో ఆ విధంగానే ఇవ్వాలి. ఇది నియమం ఇది. కానీ ఇష్టం వచ్చినట్టు జీతాలు ఇచ్చుకుంటూ, ఇష్టం వచ్చినట్టు కాన్వాయ్లు గన్మ్యాన్లను ఇచ్చుకుంటూ అంటే వాళ్ళు బయట హల్చల్ చేయడానికి తప్పించి ప్రభుత్వానికి ఏమీ ఒరిగేది లేదు, చేసేది లేదు. గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇటువంటి లోపాలను కూడా వీరు సరిదిద్దుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి లోపాలు లేకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పైన, ఇద్దరి పైన ఉంటుందని మీ ద్వారా నేను విన్నవించుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే. నమస్తే. సో గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా ఎంతవరకు వారికి సదుపాయాలు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకుంటూ, అలాగే రిటైర్మెంట్ అయ్యాక కూడా సంవత్సరాల తరబడి ఒకరే కంటిన్యూ అవుతూ వారు కూడా అవినీతికి పాల్పడుతూ ఉన్నా కూడా చూస్తూ ఊరుకోవటం అనేది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అలాగే ఎంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది కాబట్టి వారికి ఎంతవరకు అవసరమో అంతవరకు సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వం అవినీతి రహిత అధికారులని నియమించడం వల్ల అందరికీ అలాగే తెలంగాణ ప్రజలందరికీ మంచి జరుగుతుందని వెంకటనారాయణ గారు అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.